అదేవిధంగా ప్రతి నిమిషం కూడా కొత్త సభ్యులైన వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులే వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తున్నారు. ఇది సైగలు చేసి లేకపోతే చిట్టీల మీద రాసిచ్చి చెప్తున్నారు. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము అందరం కూడా మాట్లాడి చెప్తే కూడా ఇవాళ ఒక దళిత సీనియర్ నాయకులు 4 దశాబ్దాల సీనియర్ నాయకులు అనేక శాఖలు చేసిన శ్రీహరి గారి మీద కూడా ఈ విధంగా మాట్లాడడం ఖండిస్తున్నాం. దాన్ని తొలగించాలని ముందు అక్కడ కూడా చెప్పినాం. ఇవాళ కూడా స్పీకర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఎల్ఓపి కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, వారు మాట్లాడమే కాదు ఇదే తెలంగాణ భాష అని అంటారు. ఇలా వారు దేని గురించి మాట్లాడుతున్నారు? వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా దూషించిండ్రు, అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినరు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భాష గురించి, సంస్కృతి గురించి, చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు. వారు ఇవాళ ఎవరికి ఉన్నారు? సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతున్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చేర్పేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చేర్పేయడానికి అని చెప్పి చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. వారు చెప్పినట్టు అదే భాష మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ శాసనసభలో మేము మాట్లాడిన తర్వాత ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు తొలగించవచ్చు. అసలు మాకు అవకాశమే ఇవ్వరు. 39 మంది సభ్యులుంటే మాకు 30 నిమిషాలంట. ఒక్క సభ్యుడున్న సిపిఐ గారికి 1 అవర్, 7 సభ్యులున్న ఎంఐఎంకి 1.5 అవర్. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారంటే మాట్లాడనీయడానికి అర్ధగంట ఇస్తా అని చెప్పేసి అందులో 10-15 కట్లు లేకపోతే 10 మంది మంత్రులు సభ్యులు మాట్లాడుతుంటారు. ఇది ఎక్కడి సంప్రదాయం? మధ్య మధ్యలో